ఫస్ట్ 10 days చాలా భయపడ్డాం, బట్ తర్వాత బాగా రికవర్ అయ్యాడు. 860 grams ఉన్నాడు పుట్టినప్పుడు. దాని నుంచి ఇప్పుడు డిశ్చార్జ్ టైంకి 1.6కి తీసుకొచ్చారు సార్ వాళ్ళు. దానికి కావాల్సిన కేర్ అంతా వాళ్ళు చాలా బాగా తీసుకున్నారు. ఎన్ఐసి వాళ్ళ నీట్నెస్ కానీ, సిస్టర్స్ వాళ్ళ కోఆర్డినేషన్ కానీ వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు. హాస్పిటల్ వాళ్ళు నాకన్నా బాగా చూసుకున్నారు. ఇంటి దగ్గర మేము చూసుకునే దానికన్నా వాళ్ళే బాగా చూసుకున్నారు సార్ వాళ్ళు. సో చాలా థ్యాంక్స్ చెప్తున్నాను హాస్పిటల్ టీం వాళ్ళందరికీ. నేను హోలిస్టిక్ హాస్పిటల్ కొండాపూర్ ఎన్ఐసి ఇది సజెస్ట్ చేస్తాను. ఏ పిల్లలు ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఇక్కడ ట్రైన్డ్ డాక్టర్స్ వీళ్ళందరూ చాలా సీనియర్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ నేను సజెస్ట్ చేస్తాను. తప్పకుండా ఇక్కడ ఈ బ్రాంచ్కి తీసుకొస్తే ఖచ్చితంగా మనకి ఇలా ప్రాబ్లం ఉన్న బేబీస్ని ఖచ్చితంగా వాళ్ళు రికవర్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్. ఇసుకే డెలివరీ అయ్యింది. అది చాలా సడన్గా జరిగింది. నిజాంపేట్ బ్రాంచ్లో డెలివరీ జరిగింది. సో మేము అప్పుడు అక్కడ ఎన్ఐసి లేకపోవడం వల్ల కొండాపూర్ బ్రాంచ్కి షిఫ్ట్ చేసుకున్నాము. నిజం చెప్పాలంటే ఫస్ట్ నేను చాలా భయపడ్డాను. చాలా హోప్ వచ్చింది. సుభాష్ సార్ అండ్ లక్ష్మీ నరసింహారెడ్డి సార్ ద్వారా బాబుని అయితే చాలా బాగా చూసుకున్నారు. అండ్ ఆల్సో ఎన్ఎస్యూ సిస్టర్స్ కూడా మాకన్నా బాగా చూసుకున్నారు. వాళ్ళు ఆల్మోస్ట్ 50 days డైలీ మేము రావడం, మదర్ మిల్క్ ఇవ్వడం. మాదే కాదు వాళ్ళదే చాలా ఉందని చెప్పాలి హాస్పిటల్ వాళ్ళది. డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో నియోనేటాలజీ పరంగా మనకు లెవెల్ 3B కేర్ అనేది ఉంది. అన్ని రకమైన టాప్ గ్రేడ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి. వెంటిలేటర్స్ అయితేనేమి, సిప్యాప్, హెచ్ఎఫ్ఎన్సి అన్నీ కూడా టాప్ లెవెల్, టాప్ బ్రాండ్స్, టాప్ హైయెస్ట్ క్వాలిటీ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ మన దగ్గర ఉండడం చేత మనం బేబీస్కి చాలా ఫైన్ ట్యూన్ చేసిన కేరింగ్ ఇవ్వగలము. సో ఈ బేబీ 28 వారాలకు పుట్టింది. నార్మల్గా పిల్లలు 40 వారాలకు పుడతారు. సో దాదాపు 3 నెలల ముందు పుట్టింది బేబీ. సో ఆ పరంగా బ్రెయిన్ నుంచి కాలి దాకా అన్నీ కూడా ఇమ్మెచ్యూర్ ఉంటారు పిల్లలు. ఇలాంటి వాళ్ళకి బీపీ కానీ, హార్ట్ రేట్ కానీ చాలా తొందరగా పైకి కిందికి అవుతూ ఉంటుంది. అలాంటి దాన్ని చాలా ఫైన్ ట్యూనింగ్గా వెంటిలేటర్ సహాయంతో అండ్ హార్ట్కి సంబంధించిన మెడిసిన్తో బేబీని ఆల్మోస్ట్ 7 daysలో మనం స్టేబుల్ చేయగలిగాము. అంత వచ్చినప్పుడు పూర్తి బాడీ అంతా ఇన్ఫెక్షన్ నుండి వచ్చింది. యాంటీబయాటిక్స్ హై గ్రేడ్ వాడుకొని మనము బేబీని 7 daysకి మనం స్టేబుల్ చేయగలిగాము. దాని తర్వాత మెల్లగా రోజు నుంచి రోజు వెయిట్ గెయిన్ చేర్చుకొని 800 గ్రామ్తో వచ్చిన బేబీని 1600 గ్రాములు అంటే ఆల్మోస్ట్ డబల్ చేసి మనము హ్యాపీగా వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్ ఇంటికి పంపించగలిగాము. ఫర్దర్గా ప్రాబ్లమ్స్ అంటూ చాలా తక్కువ అండి. ఎటువంటి ప్రీమెచ్యూర్కి సంబంధించినవి అయితే ఉంటాయి. వాటిని రెగ్యులర్గా ఫాలో అప్ చేసుకొని అవసరమైనప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చుకోగలిగితే వాళ్ళు నార్మల్గా ఎలా పుట్టిన పిల్లలు ఎలా అయితే ఉంటారో వీళ్ళు కూడా అలానే ఉంటారు. సో ఫ్యూచర్గా అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు ఈ బిడ్డకి. ఇవాళ శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ బర్త్ కార్డ్ అని మదర్ అండ్ చైల్డ్ కేర్ సెంటర్ స్టార్ట్ చేస్తున్నాం. దీనికి స్పెషాలిటీస్ ఏంటంటే 2 things. ఒకటేమో టు కంబైన్ ఆయుర్వేద అండ్ యోగా ఇంటూ మదర్ అండ్ చైల్డ్ కేర్, అండ్ ద సెకండ్ ఈజ్ టు కీప్ నియోనాటాలజీ గివ్ ఇట్ అట్ ఎ వెరీ అఫోర్డబుల్ ప్రైస్ టు పీపుల్. ఎందుకంటే ఇది చాలా కాస్ట్లీగా ఉంది వేరే చోట్ల, కాబట్టి ఇక్కడ మనం చాలా అఫోర్డబుల్గా నియోనాటాలజీ కేర్ ఇద్దామని. We named it Birth Cot. So daniki where life begins and love blossoms. That's what we named. Oka life ni manam ee bhoomi mediki తీసుకురావడం అనేది that's a beautiful journey, and మేము దాన్ని సహకరించేలాగా చేయడం అనేది that's a great opportunity and privilege for us. And holistic way lo like adding yoga, meditation and everything to this journey of life, that is our specialty here, and at an affordable price. So my dedicated team of doctors, neonatologists, gynecologists and the nursing team చాలా డెడికేటెడ్గా వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు.
So we welcome you all to use our services here regarding this. Thank you so much.